ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలేసు ప్రభు, వందనాలైన స్తుతులు అర్పిస్తున్నాము. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ కొద్ది కాలంలో సాగిలు పడుతున్నాం. మీ ప్రజల పట్ల మీకు దయచొప్పున్నాము. మనం మరోసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మా అపరాధాలు, దోషాలు, తప్పిదాలు క్షమించండి. మీ రక్తంతో మనకు అడగండి, పవిత్రపరచండి. దేవా, ఈ సమయంలో ఈ కర్మేలు ప్రార్థనా మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు. 2024లో VBS కలిగి ఉండాలని ఆలోచన ఇచ్చారు, ఆలోచనను స్థిరపరిచారు. 4 దినాలు VBS మీకు మహిమకరంగా, మా పిల్లలకు ఆశీర్వాదకరంగా, మాకు ఆశీర్వాదకరంగా చేసినందుకు వందనాలు ప్రభువా. మరలా వేడుకుంటున్నాము, ఇక్కడ ఈ 5వ దినం గ్యాదర్ అవటానికి కృప చూపారు. వందనాలు ప్రభువా. మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము తండ్రి. సమయం దీవించండి తండ్రి. ట్రాన్స్పోర్ట్లు ఇంకా రావాల్సిన వారిని జ్ఞాపకం చేసుకోండి. త్వరపడి రాగలిగేటట్లు సహాయం చేయమని బ్రతిమలాడుతున్నాము. కనికరం చూపండి దేవా. అలాగనే తండ్రి, బ్రేక్ఫాస్ట్ సమయం పూర్తిగా చేసుకోగలుగుతూ సహాయం చేయండి, దీవించండి. సింగింగ్ను జ్ఞాపకం చేసుకోండి దేవా. సహోదరుడు కెన్నీని బట్టి వందనాలు, రాగలిగాడు, స్తుతిస్తున్నాం. మ్యూజిక్లో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సింగింగ్ లీడ్ చేసే సిస్టర్స్ను జ్ఞాపకం చేసుకోండి. సహోదరి సలోమక్క, సహోదరి హ్యానాను జ్ఞాపకం చేసుకోండి. బలపరిచి వాడుకొని మహిమ పొందండి. సింగింగ్ సమయం అంతా ఆశీర్వాదకరంగా చేయండి తండ్రి. మెయిన్ లెసన్స్ కోసం గ్రూప్స్కి వెళ్ళే సమయం, రూమ్స్కి వెళ్ళే సమయం ఆశీర్వదించండి. మెయిన్ లెసన్స్లో ఈ దినం సహోదరు ప్రభా, సీనియర్స్లో సహోదరు సలోమి జానీ ప్రభా, అలాగనే జూనియర్స్లో సహోదరుడు స్టీఫెన్, కేజీలో సహోదరి రమను జ్ఞాపకం చేసుకోండి. క్లోజింగ్ లెసన్లో మీ దాసుడు అబ్రహాంని జ్ఞాపకం చేసుకోండి. మీ కృపాక్షం తోడుకొంచండి, నిలువబెట్టి నూతనమైన ఆత్మతో నింపి బలపరిచి వాడుకొని మహిమ పొందమని వేడుకుంటున్నాము. సహాయం చేయండి, మేలు దయచేయండి ప్రభువా. కృప చూపండి తండ్రి. ప్రోగ్రాం అంతటిని చక్కగా నడిపించమని బ్రతిమలాడుతున్నాం. మీ అధ్యక్షత, మీ నడిపింపు కోరుకుంటున్నాం. మేము బలహీనము, మతిమరుపు కలిగిన వారం, ఎన్నో బలహీనతలు కలిగిన వారం. మమ్మల్ని క్షమించండి, మీ సిలువ చాటును మరుగు చేయండి. మీరు మాత్రం మహిమ పొందండి. చివరిగా తండ్రి, ఆ యొక్క స్నాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసే సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటున్నాము. అన్ని విషయాల్లో మీ చేతులుగా అప్పగించుకుంటాం. మమ్మల్ని అందరినీ మీ రక్త ప్రోక్షలు తెచ్చుకుంటూ మరొకసారి మా అపరాధాలు, దోషాలు, తప్పిదాలు క్షమించండి. ఎలక్ట్రిసిటీ, వాతావరణం, సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలో ఉంచుకోండి. ముఖ్యంగా వాతావరణంలో నెమ్మది, చల్లదనం దయచేయండి ప్రభు. సహాయం చేయండి. బయట ఉష్ణోగ్రత ఎంత ఉన్నప్పటికీ లోపల ఈ ఆవరణం అంతా చల్లగా ఉంటాను సహాయం చేయండి. ఆవరణం అంతట్లో మీ సన్నిధిని ఉంచండి ప్రభా. మీ భయము, మీ బెదురు మీ ప్రజల్లో ఉండినట్లు కృప చూపండి, కనికరం చూపండి. మీ చేతులుగా అప్పగించుకుంటూ కృపను కోరుకుంటూ ఈ దినం ప్రోగ్రాం ప్రారంభించుకుంటూ ఉండగా మీరే జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి చెప్పండి సిస్టర్కి, విన్నట్లేదు. 8:15 అప్ టు. ఇంకా రావట్లేదా? బయట టిఫిన్స్ చేస్తున్న పిల్లలు త్వరగా చేసిరండి లోపలికి. పిల్లలు సాంగ్ నెంబర్ 4 పాడుకుందాం. అందరం కలిసి పాడుకుందాం. సాంగ్ నెంబర్ 4. ఇవాళ న్యూగా వచ్చిన పిల్లలు ఎవరు? ఈరోజు కొత్తగా వచ్చిన పిల్లలు, ఫస్ట్ టైం VBSకి. అవునమ్మా, ఈవేళ వచ్చావా? వెరీ గుడ్. ఏ క్లాస్ నువ్వు? 5th క్లాస్ కంప్లీటెడ్. జూనియర్ క్లాస్ కూర్చుంటాడేమో కదా. ఇంకా
గర్ల్స్లో ఎవరు న్యూగా వచ్చారు ఈరోజు? ఫస్ట్ టైం. ఓన్లీ బాయ్స్లో ఒక బాబు వచ్చాడు. గుడ్. అందరు క్లాప్స్ కొట్టండి స్లోగా, మాట్లాడకుండా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కన్ను పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ. స్తోత్రం. ఒక కీడైన
సాంగ్స్ ఉన్నాయి. చక్కగా నిల్చోండి, లైన్లో నిల్చోండి బాయ్స్ అంతా. అమ్మ ముందుకు వచ్చి లైన్లో నిల్చోబెట్టండి బాయ్స్ని, మంచిగా చక్కగా కనపడాలి. పిల్లలు ఇటు సైడ్ చక్కగా నిలబడండి. చివరి వచనం పిల్లలు చెప్పండి. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే. ఎవరు చెప్పట్లేదు. మంచి బ్రేక్ఫాస్ట్ చేశాం కదా, చేయలేదా? ఎంతమంది చేశారా, చేయలేదా? దెన్ జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమే. నీ పాత్రను కానే కాను కేవలము నీ కృపయే స్తోత్రం. ఓకే, పాడుకుందామా? పాప అడిచారు. మిడిల్లో మంచిగా ఖాళీ ఉండాలి. ఓకేనా? మీ షీట్స్ ఉన్నాయా? చూపియండి. క్రొత్తగా వచ్చిన బాబుకి షీట్ ఇచ్చారా? బీబీఎస్ షీట్ ఇచ్చిండ్రమ్మా నీకు? ఆంటీ వాళ్ళు పాప ఎవరిస్తారు? టీచర్స్ రమ్మా. కొత్తగా వచ్చాడు ఇక్కడ బాబు, చూడాలమ్మా. చేతులు ఎత్తండి, ఆంటీ తెచ్చిస్తారు. పోగొట్టుకొని మళ్ళీ అడుగుతున్నారా? అమ్మా ఫ్రంట్కి రా. ఇటువైపు కూడా గర్ల్స్ వైపు ఒకళ్ళు ఇవ్వండి. త్వరగా ఇవ్వండి. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమే. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమే. నీ పాత్రను కానే కాను కేవలం నీ కృపయే స్తోత్రం. నీ పాత్రను కానే కాను కేవలం నీ కృపయే స్తోత్రం. పడండి. ఎబినేసరే ఇంతకాలం కాచితివే. ఎబినేసరే నా తోడువై కాచితివే. స్తోత్రం కన్ను పాపగా కాచితివి. స్తోత్రం కౌగిలిలో దాచితివి. స్తోత్రం. चिल्ड्रन, दाएं हाथ को हम उठाकर कहे खुशी का ये नारा लगाते रहे. ఇది యాక్షన్ సాంగ్ కదా. నిన్న ఇక్కడ నిల్చున్నారు కదా, వచ్చారా బాయ్స్? వాళ్ళంతా వస్తారు రేపు. లాస్ట్ డే కదా, రేపు నేర్చుకోండి. భలే రెడీ అయినావే. పాప మీరిద్దరు సెకండ్ లైన్లో నిల్చోండి. మీ ఇద్దరు కొంచెం హైట్ ఉన్నారు కదా, చిన్నపిల్లలు నీ వెనకాల ఉన్నారు. అది నాన్న. ఎస్, చూడండి, స్టార్ట్ చేసుకుందామా? అమ్మ రెడీయా? दाए हाथ को हम उठाकर कहे खुशी का ये नारा लगाते रहे. नारे लगाते रहे. बाएं हाथ को हम उठाकर कहे सारी दुनिया को हम सुना
संकल्प स्टार्ट। दाएं हाथ को हम उठा कर कहे, खुशी का ये नारा लगाते रहे। दाएं हाथ को हम उठा कर कहे, खुशी का ये नारा लगाते रहे। नारे लगाते रहे, नारे लगाते रहे। बाएं हाथ को हम उठा कर कहे, सारी दुनिया को हम सुनाते रहे। बाएं हाथ को हम उठा कर कहे, सारी दुनिया को हम सुनाते रहे। यीशु जिंदा है, यीशु प्यारा है, ओ हमारा है सदा। यीशु जिंदा है, यीशु प्यारा है, ओ हमारा है सदा। दाएं पैर को हम बढ़ाते हुए, जहाँ के हर कोने में जाकर कहे। दाएं पैर को हम बढ़ाते हुए, जहाँ के हर कोने में जाकर कहे। बाएं पैर को हम बढ़ाते हुए, जमीन आसमान और फिजा से कहे। बाएं पैर को हम बढ़ाते हुए, जमीन आसमान और फिजा से कहे। यीशु जिंदा है, यीशु प्यारा है, ओ हमारा है सदा। यीशु जिंदा है, यीशु प्यारा है, ओ हमारा है सदा। जिंदा है, यीशु प्यारा है, ओ हमारा है सदा। इनका यीशु जिंदा है, यीशु प्यारा है, ओ हमारा है। दाएं हाथ को हम उठा कर कहे, खुशी का ये नारा लगाते रहे। दाएं हाथ को हम खुशी का ये नारा लगाते रहे। नारे लगाते रहे, नारे लगाते रहे। बाएं हाथ को हम उठा कर कहे, सारी दुनिया को हम सुनाते रहे। बाएं हाथ को हम उठा कर कहे, सारी दुनिया को हम सुनाते रहे। यीशु जिंदा है, यीशु प्यारा है, ओ हमारा है सदा। यीशु जिंदा है, यीशु प्यारा है, ओ हमारा है सदा। दाएं पैर को हम बढ़ाते हुए, जहाँ के हर कोने में जाकर कहे। दाएं पैर को हम बढ़ाते हुए, जहाँ के हर कोने में जाकर कहे। बाएं पैर को हम बढ़ाते हुए, जमीन आसमान और फिजा से कहे। दाएं पैर को हम बढ़ाते हुए, जमीन आसमान और फिजा से कहे। यीशु जिंदा है, यीशु प्यारा है, ओ हमारा है सदा। यीशु जिंदा है, यीशु प्यारा है, ओ हमारा है सदा। चिल्ड्रन, कौन है राजाओं का राजा యాక్షన్ సాంగ్. సాంగ్ నెంబర్ 14 యాక్షన్ చేస్తాం కదా, వచ్చేసింది కదా, మాట్లాడొద్దు. పిల్లలు సైలెంట్ ఉండండి, అప్పుడే సాంగ్ స్టార్ట్ చేస్తాను.
సైలెంట్ ఉంటేనే సాంగ్ స్టార్ట్ చేస్తాను. చూద్దామనండి. ఒక్కడే కనబడుతుండా? నేను ఎత్తలేను. కనబడుతుండా? అవునా? రైట్. బిగ్ సోల్జర్ ఈస్ క్యారింగ్ స్మాల్ సోల్జర్. నైస్ నైస్. క్లాప్స్ కొట్టండి ఒకసారి. చాలు 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 చాలు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎంతో ఇక్కడదా పాట పాడే వరకు నిల్చో. వాళ్ళ పేరెంట్స్ ఎంత చక్కగా అది కొని వేశారు చెప్పకుండా. గుడ్ గుడ్ పేరెంట్స్. సాంగ్ నెంబర్ 8. యాక్షన్ బాగా చేయాలి.
got my war clothes on in the army. I got my war clothes on in the army of the Lord. I got my war clothes on in the army. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. I got my breastplate on in the army of the Lord. I got my helmet on in the army. I got my sword and shield in the army of the Lord. His truth is marching on. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. Boys, left, left, right, left, left. Boys, boys అన్నారు. ఫెయిల్ చేశారు గర్ల్స్. ఓన్లీ బాయ్స్. లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ 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 రైట్ లెఫ్ట్ 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 రైట్ లెఫ్ట్. I'm in the Lord's army. I'm in the Lord's army. I may never march in the infantry, but I'm in the Lord's army. I may never march in the infantry, but I'm in the Lord's army. I'm a soldier. I'm a soldier in the army. I'm a soldier in the army of the Lord. I'm a soldier in the army. అందరు కూర్చోండి. దగ్గరికి రా. సీనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ లేచి నిలబడండి. సీనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. మీరు కాదు, మీరు సీనియర్సా? కేజీ కూర్చోండి. యూఆర్ ఆల్ కేజీ. సీనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు వెళ్ళండి మీ క్లాస్. మనం పాట పాడుదాం, పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 3 అంట, చాయిస్, బాయ్స్ చాయిస్. మీరు చాలా గట్టిగా కేకలు వేస్తే నేను గర్ల్స్తో పాడిస్తా. చక్కగా పాడాలి, ఓకేనా? పెద్దగా పాడాలి, చక్కగా పాడాలి. సాంగ్ నెంబర్ 3. ఈ పాట పాడుతుండగా హ్యాపీగా అందరూ క్లాసెస్కి వెళ్ళొచ్చమ్మా. ఓకే. మళ్ళీ వచ్చింది VVS, ప్రేమను పంచింది VVS, మనలను కలిపింది VVS. ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా మళ్ళీ వచ్చింది VVS, ప్రేమను పంచింది VVS, జూనియర్ మనలను కలిపింది VVS. ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా. జూనియర్ బాయ్స్ సంతోషమే ఇక సంబరమే ఈ కన్నీళ్లు VVS లో. ఇక సంతోషమే ఇక సంబరమే ఈ కన్నీళ్లు VVS లో. ఈ కన్నీళ్లు VVS లో. ఈ కన్నీళ్లు VVS లో. మళ్ళీ వచ్చింది VVS, ప్రేమను పంచింది VVS, మన
ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. రైట్. మా ప్రేమ గల్ల పరలోకమందున్న మా తండ్రి, నమ్మదగిన దేవా, యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంన వందనాలు దేవా. 5th డే VBS కొరకై కేజీ పిల్లలందరినీ మీరు సమకూర్చినందుకు వందనాలు. ఎవరైతే ఇంకా దేవా మరి రావాల్సిందో వారిని కూడా మీరు తీసుకొని రండి. పిల్లలందరినీ దీవించుము. ఈ దినము పాఠం కొరకు సిస్టర్ రమ్మ ప్రభా నీ అభిషేకించి నీ దాసులను వాడుకొనుము. పిల్లలు మరి వాక్యం విన్నప్పుడు వాళ్ళ హృదయాల్లో గుర్చబడి మంచి తీర్మానం తీసుకొని పరలోకమునకు వెళ్ళడానికి వారు కూడా గ్రహించున్నట్లుగా సంగతులు ఆత్మ ద్వారా తేటగా మరి చక్కగా అర్థం చేసుకొని మంచి డిసిషన్ తీసుకోవడానికి సహాయం చేయండి. పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మెమరీ వర్సెస్ విషయంలో కూడా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. అందరు బాగున్నారా? హ్యాపీగా ఉన్నారా? ఎంత హ్యాపీగా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారంటే పెద్దగా ప్రైజ్ లార్డ్ చెప్పాలి. వెరీ గుడ్, చాలా హ్యాపీగా ఉన్నారనమాట. సరే, ఇవాళ ఎన్నో రోజు? 5th డే. ఎన్ని రోజులు అయిపోయినాయి? 4 days కంప్లీట్ అయిపోయింది కదా. 4 days. ఓకే, ఫస్ట్ రోజు ఏం చెప్పుకున్నారు గుర్తుందా మీకు? వెరీ గుడ్, ఎల్లో కలర్. ఫస్ట్ రోజు ఎల్లో కలర్ చెప్పుకున్నారు కదా. ఎల్లో కలర్ దేనికి గుర్తు అని విన్నారు? పరలోకానికి గుర్తు. మీకు అందరికీ బాగా గుర్తుంది. తర్వాత బ్లాక్ కలర్ కనిపిస్తుంది అందరికీ. బ్లాక్ కలర్ దేనికి గుర్తు? చీకటికి గుర్తు. ఇంకా పాపానికి గుర్తు కదా. తర్వాత రెడ్ కలర్. ఓకే, రెడ్ కలర్ దేనికి గుర్తు? వినిపించట్లేదు నాకు. యేసు ప్రభు రక్తానికి గుర్తు కదా. తర్వాత వైట్ కలర్. వైట్ కలర్ దేనికి గుర్తు? ఏమైంది? నిన్ననే కదా స్టోరీ వింది. వైట్ కలర్ దేనికి గుర్తు? హార్ట్కి గుర్తా? వైట్ కలర్ ఎవరు చెప్తే ఆన్సర్ వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను నేను. అందరూ చెప్పొద్దు, ఒకళ్ళు చేతులు ఎత్తాలి. ఎల్లో షర్ట్ చెప్పునా? పైకిలే. విన్నర్కి గుర్తా? ఇంకా కాదు. కాదు, ఎవరు చెప్తారు చెప్పునన్నా? వెరీ గుడ్. యేసు రక్తంతో మనం కడుక్కుంటే మన హృదయం ఎలా అయిపోతుంది? తెల్లగా అయిపోతుంది కదా. అవును, మీరు కడుక్కున్నారా మరి? అవునా? మరి మీ హార్ట్ అంతా వైట్గా అయిపోయిందా? అవును, నీకు చాక్లెట్ ఇస్తూ ఉండు. నెక్స్ట్ కలర్ ఏంటో మీకు తెలుసా? గ్రీన్. ఇది ఎన్నో రోజు మరి? గ్రీన్ గురించి విన్నారా? విన్నావా? ఎప్పుడు విన్నావు చెప్పు. గ్రీన్ గురించి వినలే కదా. మరి వాళ్ళు విందామా? ఎంతమంది రెడీగా ఉన్న వాళ్ళు ఏం చేయాలో తెలుసా మీకు? సైలెంట్గా ఉండాలి. మీరు అరిసారనుకో, నేను చెప్పేది ఏం వినిపించదు, నాకు బోర్ కొట్టేసి నేను వెళ్ళిపోతాను. ఆ చాక్లెట్స్ అన్నీ నేనే తినేస్తాను. మీరు సైలెంట్గా ఉండి లెసన్ మంచిగా విన్నారనుకో, నేనేం చేస్తా,
లాస్ట్లో క్వశ్చన్స్ అడుగుతాను, ఈ చాక్లెట్స్ అన్నీ మీకు ఇస్తా. మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేదనుకో ఏం చేస్తాను నేను తెలుసా? వెనకాల కూర్చొని ఈ చాక్లెట్స్ అన్నీ నేనే తినేస్తా. సరేనా? ఎవరు తిందాం? మీరు తింటారా, నన్ను తినమంటారా? మీరు తినాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వెరీ గుడ్, సైలెంట్గా ఉండాలి. సరేనా? అల్లరి చేశారనుకో వాళ్ళు విన్నా కానీ నేను చాక్లెట్ ఇవ్వను. సరేనా? ఇవాళ మనం గ్రీన్ కలర్ గురించి తెలుసుకుందాం. గ్రీన్ కలర్ అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభువులో ఎదగడం, ఎదుగుదలకు గుర్తు. గ్రీన్ కలర్ ఏ గుర్తు? గ్రీన్ కలర్ ఎదుగుదలకు గుర్తు. ఎవరిలో ఎదగాలి? మనమందరం యేసుక్రీస్తు ప్రభువులో ఎదగాలి కదా. గ్రీన్ కలర్ చూడగానే మీకు ఏం గుర్తొచ్చి చెప్పండి, పెద్దగా చెప్పాలి. ట్రీస్ గుర్తొస్తాయి, అవునా? నిజంగానేనా? ట్రీస్ గుర్తొస్తాయి. ట్రీస్ ఎట్లా వస్తాయి? ఒక సీడ్ వేయగానే పెద్ద ట్రీ వచ్చేసిద్దా? ఎట్లా వచ్చింది? కొంచెం కొంచెం పెరుగుతూ వచ్చింది కదా. చిన్నగా ఫస్ట్ చిన్న మొక్క వస్తుంది కదా, దానికి వాటర్ వేయాలి, సన్లైట్ తగలాలి కదా. అప్పుడు కొంచెం కొంచెం పెరుగుతా పెద్ద ట్రీ అవుతుంది కదా. పెద్ద ట్రీ అయినప్పుడు ఏం కోసుకుంటాం మనం? ఫ్రూట్స్ కోసుకుంటాం కదా. ఫ్రూట్స్ కోసుకొని తింటాం కదా. అట్లాగే ఆ ట్రీ ఎలా అయితే ఎదిగిందో, ఎదిగి ఫ్రూట్స్ ఇచ్చిందో, ఈ గ్రీన్ కలర్ కూడా ఎదుగుదలకు గుర్తు. మనందరం యేసు ప్రభువులో ఎదిగి ఫలించే వాళ్ళగా ఉండాలన్నమాట. మీరు 4 మెమరీ వర్స్ నేర్చుకున్నారా? ఎన్ని మెమరీ వర్స్ అయిపోయినాయి మీకు? 5 అయిపోయినాయా? 4 అయిపోయినాయి కదా. 5 ఫింగర్స్ చూపిస్తే 5 అయిపోయినాయి చెప్తున్నారు. 4 అయిపోయినాయి కదా. ఎవరన్నా చెప్తారా ఎంతమంది నేర్చుకొని వచ్చారు? 4. బాయ్స్లో ఎవరు నేర్చుకోలేదా? సరే, లాస్ట్లో చెప్పుకుందాం. సరేనా? మనది ఇవాళ ఏంటంటే యేసు ప్రభువులో ఎదగడం. యేసు ప్రభువులో ఎదగడం అన్నమాట ఇవాళ స్టోరీ పేరు. సరేనా? మన బైబిల్లో కూడా ఒక అతను చిన్న బాబు యేసుక్రీస్తు ప్రభువులో ఎదుగుతున్నాడనమాట. ఎవరో తెలుసా? మన థీమ్ ఏంటి? ఏ గుడ్ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. తెలుగులో ఇక్కడ ఉంది కదా, సైనికుని వలె. తిమోతి 2 తిమోతి 2:3 కదా. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మనకి? తిమోతి కనిపించాడు కదా. తిమోతి ఎవరో తెలుసా? తెలీదా? మీలాంటి చిన్న బాబు అన్నమాట. తిమోతి చిన్న బాబుగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ పేరు ఏంటంటే యూనికే. వాళ్ళ మదర్ పేరేంటి? వాళ్ళకి అవ్వ కూడా ఉందంట. అవ్వ పేరేంటో తెలుసా? లోయి. ఏం పేరు? లోయి. వాళ్ళ మమ్మీ పేరు ఏం పేరు? యూనికే. వాళ్ళ అవ్వ పేరు ఏం పేరు? లోయి. వాళ్ళంతా ఎక్కడ ఉంటారంటే లుస్రా అనే ఊర్లో ఉంటారనమాట. ఏం ఊరు వాళ్ళది? లుస్రా. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్లో ఏముంటాయి? క్వశ్చన్స్ ఉంటాయి మీకు. క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే ఏమొస్తాయి? గిఫ్ట్లు కాదు, చాక్లెట్స్. రేపు గిఫ్ట్లు ఉంటాయి. మొత్తం మెమరీ వర్స్లు అన్నీ చెప్తే రేపు గిఫ్ట్లు ఉంటాయి. ఇవాళ మాత్రం చాక్లెట్స్ ఉంటాయి. ఓకేనా? వినాలి శ్రద్ధగా. ఇంకో ఇక్కడ తిమోతి అనే బాబు ఉన్నాడు. తనకి ఎవరెవరు ఉన్నారని విన్నాము. ఇప్పుడు ఎవరెవరున్నారు? తనకి ఎవరున్నారు? ఇప్పుడు 2 పేర్లు చూసుకున్నాం కదా, 2 మెంబర్స్ పేర్లు. వాళ్ళ మమ్మీ ఉంది. మమ్మీ పేరేంటి? యూనికే. వాళ్ళకి ఇంకొక ఆమె ఉంది. ఎవరు? అవ్వ. అవ్వ పేరేంటి? లోయి. ఇదిగో చూసారా ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? యూనికే ఉంది, వాళ్ళ మమ్మీ,
తర్వాత వాళ్ళ గ్రాండ్ మదర్ అవ్వ ఉందన్నమాట. అవ్వ ఉంది ఇక్కడ. ఆమె పేరేంటి? లోయి. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నట్టు కనిపిస్తున్నారు? ఇతని పేరు తిమోతి. ఏం చేస్తున్నారు? చదివిపిస్తున్నారు. ఏం నేర్పిస్తున్నారో తెలుసా? దేవుని వాక్యము చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నాడు వాళ్ళు ఇద్దరు. ఎవరికి? తిమోతికి. మీ అంత ఉన్నప్పటి నుంచి తిమోతి చక్కగా కంఠత వాక్యాలు అన్నీ నేర్చుకున్నాడంట, బైబిల్లో అవన్నీ. పాతకాలంలో బైబిల్ ఇలా ఉండేది. ఇప్పుడు మనకి ఎలా ఉంది? బైబిల్ ఇలా ఉంది కదా. పాతకాలంలో ఇలా ఉండేది. ఎలా ఉంది? రోల్ లాగా ఉంది కదా. ఇక్కడ చూడు, పక్కన రోల్స్ అన్నీ ఉన్నాయి. ఇదంతా బైబిల్ అన్నమాట. బైబిల్ నుంచి అన్ని వాక్యాలన్నీ వాళ్ళ మమ్మీ వాళ్ళ అవ్వ ఏం చేస్తున్నారు? తిమోతికి చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు. మీరు నేర్చుకున్నారు కదా కంఠత వాక్యాలన్నీ, మెమరీ వర్స్లన్నీ. అలాగే తిమోతి కూడా చిన్నప్పటి నుంచి దేవునిలో ఎదుగుతున్నాడు అనమాట. ఎలాగా? దేవుని వాక్యాలన్నీ నేర్చుకొని ఏది మంచి ఏది చెడు అని వాళ్ళ అమ్మ అవ్వ ఇద్దరు చెప్తా ఉన్నారు. ఈ తిమోతికి చక్కగా నేర్చుకొని వాళ్ళ మమ్మీ అను ఇంకా వాళ్ళ అవ్వ మాట, గ్రాండీ మాట విని ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభులో ఎదుగుతున్నాడు. మీరు కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభులో ఎదిగే వాళ్ళుగా ఉండాలంటే ఎవరి మాట వినాలి? యేసుక్రీస్తు మాట వినాలి, ఇంకా పేరెంట్స్ మాట వినాలి, ఎల్డర్స్ మాట వినాలి, పెద్దల మాట వినాలి. అల్లరి చేయొద్దంటే ఏం చేయాలి? బాగా అల్లరి చేయాలా? అల్లరి చేయకుండా సైలెంట్గా కూర్చోవాలి, సరేనా? ఈ తిమోతి కూడా ఏం చేశాడంటే వాళ్ళ పేరెంట్స్ మాట విన్నాడనమాట. పేరెంట్స్ మాట విని చక్కగా యేసు ప్రభు వాక్యాలన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకొని చిన్న తిమోతి ఏమయ్యాడు? పెద్దగా అయిపోతున్నాడు అనమాట. మీరు చిన్నప్పుడు ఎంత ఉన్నారు? ఇంతనే ఉన్నారు కదా. ఇప్పుడు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు కదా. అలాగే తిమోతి కూడా కొంచెం పెద్దోడు అవుతూ ఉన్నాడు. యేసుక్రీస్తుకి మంచి రాణువవాడుగా ఎదుగుతున్నాడు అనమాట కదా. గుడ్ సోల్జర్ లాగా ఎదుగుతున్నాడు. ఎవరు? తిమోతి. ఎదుగుతున్నప్పుడు వాళ్ళ లుస్రా అనే ఊరికి ఎవరు వచ్చారంటే పౌలు అనే ఒక అంకుల్ వచ్చాడంట. ఇంకా ఇక్కడ ఉన్నాడు చూసారా పౌలు. ఇక్కడ గ్రీన్ కలర్ వేసుకొని ఉన్నాడు కదా. ఈరోజు మన కలర్ ఏంటి? గ్రీన్. ఈయన కూడా ఏం వేసుకున్నాడు? గ్రీన్ కలర్ వేసుకున్నాడు కదా. ఈ అంకుల్ వచ్చాడు. ఈ అంకుల్ పేరేంటి? పౌలు అంకుల్ వచ్చాడు. వచ్చి అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు అందరు చెప్పుకుంటున్నారంట. అక్కడ అందరు ఏమని చెప్పుకుంటున్నారు? తిమోతి చాలా మంచి అబ్బాయి, చాలా అల్లరి చేయకుండా మంచిగా కూర్చుంటాడు, మంచిగా మెమరీ వర్స్లు అన్నీ చెప్తాడు, అస్సలు అల్లరే చేయడు, చాలా మంచి పిల్లోడు అని చెప్పుకుంటున్నారంట. ఎవరు? అక్కడ ఉన్నవాళ్ళంతా, చర్చిలో ఉన్నవాళ్ళంతా మీ గురించి చెప్తారా? ఈ అమ్మాయి చాలా మంచిది, అసలు అల్లరే చేయదు అని. లేకపోతే ఈ అబ్బాయి బాగా అల్లరోడు, బాగా అల్లరి చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు చెప్పిన మాట విండు అని చెప్తారా? అట్లా చెప్పకూడదు ఎవరు. ఎలా ఉండాలి? తిమోతిలాగా మంచి పిల్లల్లాగా ఉండాలన్నమాట. తిమోతి మంచి పేరు తెచ్చుకున్నాడు. మీరు కూడా ఎలా ఉండాలి? మంచి పేరు తెచ్చుకోవాలి. ఏమని? గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అని మన గురించి వేరే వాళ్ళు చెప్పాలన్నమాట. అట్లా తిమోతి గురించి వాళ్ళందరూ చెప్పినప్పుడు ఎవరు విన్నారు? ఇక్కడ ఎవరున్నారు? పౌలు అంకుల్ విన్నాడు. విని ఏం చేశాడు? తిమోతి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడాడు అనమాట. ఏమని? అప్పటికి తిమోతి కొంచెం పెద్దగా అయిపోయాడు. తిమోతితోటి నువ్వు యేసుక్రీస్తు పనిచేస్తానికి ఇష్టపడతావా, గుడ్ సోల్జర్గా ఉంటావా అని అడుగుతున్నాడు అనమాట. ఎవరు? ఈ పౌలు అంకుల్ ఈ తిమోతిని అడుగుతున్నాడు. ఏమని? యేసుక్రీస్తు ప్రభు పని చేస్తావా, నువ్వు ఆయన కోసం జీవిస్తావా, ఆయన మాటలు వేరే వాళ్ళకి చెప్తావా అని చెప్పాడు అని అడిగాడు. అడిగిన తర్వాత ఈ పౌలు అంకుల్ ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు మాటలు చెప్పడం అంత ఈజీ కాదు. ఏంటంటే అక్కడ చెప్పినప్పుడు చాలామంది వ్యతిరేకిస్తారు, ఒప్పుకోరు, వినరు. వినకుండా ఏం చేస్తారు? వాళ్ళని ఆటంకపరుస్తారు అన్నమాట. చెప్పబాకండి అని గట్టిగా అరుస్తారు, కొడతారు అని చెప్పి ఈ పౌలు అంకుల్ చెప్తున్నాడు అనమాట. నేను కూడా దేవుని మాటలు, యేసు ప్రభు మాటలు చెప్పినప్పుడు నన్ను కూడా చెప్పొద్దని అరిశారు. ఇంకా ఏం చేశారు? రాళ్ళు తీసుకొని కొట్టారు, నన్ను జైల్లో కూడా పెట్టారు. అయినప్పటికీ నేను యేసు ప్రభు మాటలు చెప్పకుండా ఆగిపోలేదు.
ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఏం చేశాను? యేసు ప్రభు కోసం జీవిస్తున్నాను, యేసు ప్రభు మాటలు అందరికీ చెప్తున్నాను. మరి నువ్వు కూడా వస్తావా తిమోతి అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు తిమోతి ఏం చేసి ఉంటాడు? అంకుల్ చెప్పాడు కదా, యేసు ప్రభు మాటలు చెప్తే ఏం చేస్తారంట? ఏం చేస్తారు? కొడతారు, రాళ్ళు తీసుకొని కొడతారు, జైల్లో పెడతారు, చెప్పొద్దని భయపెడతారు అని చెప్పినప్పుడు తనకి ఏమై ఉంటుంది? చాలా భయం వేసి ఉంటుంది కదా. అమ్మో, యేసయ్య మాటలు చెప్తే నన్ను కొడతారా, రాళ్ళు తీసుకొని కొడతారు, అమ్మో నేను వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను అని అనలే ఈ తిమోతి. మీరైతే ఏం చేస్తారు? వెళ్తారా? 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 వెరీ గుడ్, వెళ్ళాలి. ఈ తిమోతి కూడా ఏం చేశాడంటే, నేను వెళ్తా, నేను రెడీ వెళ్ళడానికి. వాళ్ళంతా నన్ను కొట్టినా సరే నేనేం చేస్తాను? యేసు ప్రభు మాటలు అందరికీ చెప్తా అని చెప్పి అన్నాడనమాట. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమని ఉంటారు? వీళ్ళ ముగ్గురే కదా వాళ్ళ ఇంట్లో ఉంది. ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఇంట్లో? వాళ్ళ మమ్మీ ఉంది, వాళ్ళ అవ్వ ఉంది, తిమోతి ఉన్నాడు, ముగ్గురే. మరి తిమోతిని పౌలు అంకుల్ తీసుకెళ్ళిపోతే ఇంకెవరు ఉంటారు? ఇద్దరే ఉంటారు. ఎవరెవరు వాళ్ళు? వాళ్ళ మమ్మీ ఉంటుంది, వాళ్ళ అవ్వ ఉంటుంది. వాళ్ళిద్దరు ఒంటరిగా ఉండాలి కదా. వెళ్ళొద్దు తిమోతి, నువ్వు ఇక్కడే ఉండు, అంకుల్ కూడా చాలా కష్టమని చెప్తున్నారు కదా అని ఉంటారా వాళ్ళు? ఏమనలే. ఎందుకంటే వాళ్ళిద్దరికి యేసు ప్రభు గురించి తెలుసు కదా, తిమోతికి నేర్పించారు కదా, చిన్నప్పటి నుంచి నేర్పించారని విన్నాం కదా. వాళ్ళిద్దరు ఏం చేశారు? చాలా సంతోషించారనమాట. మేమిద్దరం ఉంటాము, నువ్వు అంకుల్తో పాటు వెళ్ళి ఏం చెయ్యి? యేసు కొరకు, యేసు ప్రభు కొరకు పని చెయ్యి అని చెప్పి ఏం చేశారు? తిమోతిని పంపించారనమాట. ఎవరమ్మటి? ఎవరితోటి పంపించారు? పౌలు అంకుల్ తోటి పంపించారు కదా. మీరు కూడా వెళ్తారా మరి యేసు ప్రభు మాటలు చెప్పడానికి? చెప్తారా? ఎవరికి చెప్తారు? వెరీ గుడ్, మీ మమ్మీ డాడీకి చెప్పాలి, ఇంకా మీ ఫ్రెండ్స్కి చెప్పాలి, ఇంకా ఇంకా ఇగో ఇక్కడ తిమోతి ఏం చేసి పెద్దగా అయిపోయాడు. పెద్దగా అయిపోయి అందరికీ యేసు ప్రభు మాటలు చెప్తున్నాడు. చూసారా? యేసయ్య గురించి అందరికీ చెప్తున్నాడు. తర్వాత పౌలు అంకుల్ ఏం చేశాడంటే తిమోతి కోసం 2 లెటర్స్ రాశాడంట. ఫస్ట్ తిమోతి, సెకండ్ తిమోతి అని బైబిల్లో ఉన్నాయి. 2 లెటర్స్ రాశాడు. లెటర్స్లో యేసు ప్రభువులో ఎలా ఎదగాలి మనం అని తిమోతికి రాసి పంపించాడు అనమాట. ఎవరు పంపించారు? పౌలు అంకుల్ పంపించాడు. ఏం పంపించాడు? లెటర్స్ పంపించాడు. ఎన్ని పంపించాడు? 2. అబ్బో, మీరు బాగా వింటున్నారు లెసన్, అవునా? వెరీ గుడ్. లాస్ట్లో ఏమొస్తాయి? చాక్లెట్స్ వస్తాయి, అది మర్చిపోకండి. సరే కదా. 2 లెటర్స్. దేని గురించి రాశాడు ఆ లెటర్స్లో? యేసు ప్రభులో ఎదగడం ఎలా అని ఆ లెటర్స్లో ఉందన్నమాట. సరేనా? మరి మనందరం కూడా యేసు ప్రభులో ఎదుగుతారా మీరు? మనందరం కూడా ఎదగాలి కదా. మరి ఎదగాలంటే ఏం చేయాలి? ఎదగాలంటే ఏం చేయాలి తెలుసా? ఫ్రూట్స్ మనం పెద్దగా అవ్వాలంటే ఫ్రూట్స్ తినాలి. కానీ యేసు ప్రభులో ఎదగాలంటే ఏం చేయాలంటే వాక్యం చదవాలి. ఎవరన్నా నాకు హెల్ప్ చేస్తారా చిన్నపిల్లలు? కమ్, ఒకళ్ళు రండి, కూర్చోండి అన్న, కూర్చో. ఏంటది? బైబిల్. మనం రోజు ఏం చేయాలి? యేసు ప్రభువులో ఎదగాలంటే రోజు బైబిల్ చదవాలి. చదవాలంటే ఎలాగ? ఇలా తీసి చదివేటమేనా? ఎలా చదవాలి? జాగ్రత్తగా యేసు ప్రభు అందులో ఏం రాశాడు మన కొరకు అని చిన్నగా నిదానంగా చదివి ధ్యానించాలి. అప్పుడే మనం ఏం చేస్తాము? యేసు ప్రభువులో ఎదుగుతాము, గుడ్ సోల్జర్గా అవుతాం అన్నమాట. సరేనా? ఏం చేయాలి? ఫస్ట్ బైబిల్ చదవాలి, తర్వాత ప్రేయర్ చేయాలి,
ప్రేయర్ అంటే మీకు తెలుసా ఏంటి? ప్రేయర్ అంటే ప్రార్థన. అంటే ఏం చేయాలి? ప్రేయర్ అంటే యేసు ప్రభుతో మాట్లాడడం. యేసయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను కూడా నీ పని చేయడానికి ఇష్టపడుతున్నా అని చెప్పాలన్నమాట. యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడటమే ప్రార్థన చేయడం అంటే. సరేనా? ఫస్ట్ ఏం చేయాలి? మనం ఎదగాలంటే బైబిల్ చదవాలి, ప్రేయర్ చేయాలి. సెకండ్, ఇంకొకళ్ళు రండి, ఇంకో ఇట్రన్నా. గర్ల్స్ వద్దు, కూర్చోండి, కూర్చోవాలి. ప్రతిరోజు మనం సిలువని జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. సిలువని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా మీకు? ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మన కోసం చనిపోయి, మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచి మన కోసం జీవిస్తున్నాడు, మన కోసం పరలోకంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు అనమాట అని సిలువను చూడంగానే మనం గుర్తు చేసుకోవాలి. సరేనా? అప్పుడు ఏమవుతాం? మనం యేసుక్రీస్తు ప్రభువులో ఎదుగుతాము. ఎలాగవుతాము? గుడ్ సోల్జర్గా అవుతాం. ఓకే. పాపాన్ని ఒప్పుకోవాలి. అంటే పాపం అంటే ఏంటో తెలుసా మీకు? ఇంకొక బాయ్ రండి, పరిగెత్తొద్దు, అటు జరగండి నాన్న. ఏం కనిపిస్తుంది? బ్లాక్. ఏ షేప్లో ఉంది? హార్ట్ షేప్లో ఉంది. బ్లాక్ హార్ట్. ఏ లెసన్ విన్నారు మీరు బ్లాక్ హార్ట్ గురించి? సెకండ్ లెసన్లో విన్నారు. చీకటని, పాపానికి గుర్తు. బ్లాక్ హార్ట్ ఎలా ఉంటుంది? పాపానికి గుర్తు అనమాట బ్లాక్ హార్ట్. మీ అందరికీ బ్లాక్ హార్ట్ ఉందా, వైట్ హార్ట్ ఉందా? వైట్ హార్ట్ రావాలంటే ఏం చేయాలి మనం? ఇగో ఇక్కడ ఉంది కదా, యేసు ప్రభు రక్తంలో కడగబడితే ఎలా అయిపోతుంది మన బ్లాక్ హార్ట్? రెడ్గా. మన హార్ట్ అంతా యేసయ్య రక్తంతో కడగబడాలి, క్లీన్ అయిపోవాలి. క్లీన్ అయితే ఇంకో ఈవెన్ రానా, క్లీన్ అయితే ఎలా అయిపోతుంది మన హార్ట్? వైట్. దేనికి గుర్తు అని చెప్పుకున్నాం ఇందాక? పరిశుద్ధతకి గుర్తు. వైట్ దేనికి గుర్తు? పరిశుద్ధతకి గుర్తు అన్నమాట. మనం పరిశుద్ధులుగా అయిన తర్వాత మన హార్ట్ ఎట్లా ఉంటుంది? క్లీన్గా ఉంటుంది. అప్పుడు మనం యేసు ప్రభులో ఎదుగుతాం. ఎదిగినప్పుడు మన హార్ట్ ఎలా ఉంటుంది? గ్రీన్. దేనికి గుర్తు? ఎదుగుదల గుర్తు. యేసుక్రీస్తు ప్రభులో ఎదుగుదల గుర్తు కదా. మరి మీ అందరికి గ్రీన్ హార్ట్ ఉందా? మీ హార్ట్ ఎలా ఉంది? ఏ కలర్లో ఉంది? ఇందులో రెడ్ కలర్లో ఉందా? వైట్ కలర్లో ఉందా? గ్రీన్ కలర్కి వచ్చేసే. అలా బ్లాక్ కలర్లో ఉందనుకో మీ హార్ట్, అక్కడి నుంచి రెడ్ కలర్లో యేసయ్య రక్తంతో కడగబడాలి. కడగబడిన తర్వాత వైట్ కలర్కి చేంజ్ అయిపోతుంది మీ హార్ట్. వైట్ కలర్కి చేంజ్ అయిన తర్వాత మనం ఎక్కడి నుంచి యేసు ప్రభులో ఎదగాలి. సరేనా? మీ హార్ట్లన్నీ బ్లాక్ నుంచి ఎక్కడికి మారిపోవాలి? గ్రీన్కి మారిపోవాలి. సరేనా? గ్రీన్కి మారిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే యేసుక్రీస్తు ప్రభులో ఎదుగుతాము. ఎదిగిన తర్వాత ఇట్లా నాన్న సతీష్, యేసుక్రీస్తు ప్రభులే ఎదిగిన తర్వాత మనం ఎలా జీవించాలి? సోల్జర్ లాగా జీవించాలి కదా. మన థీమ్ ఏంటి? ఎ గుడ్ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కదా. అంటే యేసుక్రీస్తు ప్రభు కోసం మనం జీవించాలి. మన తిమోతి విన్నాం కదా, ఎంత శ్రమ వచ్చినా అందరు కొట్టినా సరే ఏం చేస్తా అన్నాడు? యేసు ప్రభు మాటలు చెప్తాను, యేసు ప్రభు సువార్త చెప్తానని చెప్పాడు కదా. పౌలంకులతో వెళ్ళాడు కదా.
ఇందాక మన స్టోరీలో చూసాం కదా, అట్లాగే మనం కూడా ఎలా అవ్వాలి, గ్రీన్ హార్ట్ వచ్చేసిన తర్వాత మనకి యేసు ప్రభులో ఎదిగిన తర్వాత మనం యేసు ప్రభు కోసం పని చేయాలన్నమాట. గుడ్ సోల్జర్గా ఉండాలి మనందరం. ఎంత కష్టం వచ్చినా ఎంత శ్రమ వచ్చినా సరే నేను దేవుని కోసం జీవిస్తాను అని తీర్మానం చేసుకోవాలి. అప్పుడు మనకేముంటుందో తెలుసా, ఇదేంటది, కిరీటం, క్రౌన్ కదా. మనం దేవుని కోసం మంచిగా జీవించినప్పుడు, యేసు ప్రభు కోసం జీవించినప్పుడు మనకేముంటుందో తెలుసా. ఇప్పుడు మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే ఏమి ఇస్తానని చెప్పాను, చాక్లెట్స్ ఇస్తానని చెప్పాను. మరి యేసుక్రీస్తు కోసం మంచిగా జీవించామనుకో దేవుడు మనకేమి ఇస్తాడో తెలుసా, పరలోకంలో కిరీటం ఇస్తాడు. గర్ల్స్ ఎవరన్నా రండి, వెనక నుంచి వద్దు. కిరీటం ఇస్తాడు. అందులో ఏమున్నాయి, స్టోన్స్ కనిపిస్తున్నాయా మీకు? యేసు ప్రభు కోసం పనిచేసి తిన్న ప్రతి దెబ్బకి ఒక్కొక్క స్టోన్ వచ్చేసింది మీకు. కష్టపడితే, యేసు ప్రభు కోసం కష్టపడితే ఏమి ఇస్తాడు, కిరీటం ఇస్తాడు. దెబ్బలు తిన్నామనుకో స్టోన్స్ అంటే అవి రాళ్ళు కాదు, డైమండ్స్. అవన్నీ డైమండ్స్ అన్నమాట. తెలుసా మీకు? డైమండ్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళిన తర్వాత? పరలోకానికి. ఫస్ట్ లెసన్ విన్నారు కదా, ఎల్లో కలర్, పరలోకానికి గుర్తని. మనందరం పరలోకం వెళ్ళిన తర్వాత మనకేముంటుంది, క్రౌన్ ఉంటుంది. ఎప్పుడు మనంలో యేసుక్రీస్తు ప్రభులో ఎదిగి యేసుక్రీస్తు ప్రభు కోసం గుడ్ సోల్జర్గా పనిచేసినప్పుడు మనకి పరలోకం వెళ్ళిన తర్వాత క్రౌన్ ఇస్తాడు దేవుడు. సరేనా? మరి మీ అందరికి కావాలా క్రౌను? కావాలంటే ఏం చేయాలి మీరు? ప్రార్థన చేయాలా? ఫస్ట్ చూపించినా, పైకి చూపించు. మీరందరూ కొంచెం కింద దించండి. ఫస్ట్ పైకి చూపించు. ఫస్ట్ ఏం చేయాలి? బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. సెకండ్, యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి, యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు మన బ్లాక్ హార్ట్ ఎలా అయిపోతుంది, రెడ్. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన రెడ్ హార్ట్ వచ్చేసిద్ది మనకి. రెడ్ హార్ట్ యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత వైట్గా మన పాపమంతా పోయి క్లీన్ అయిపోయింది కదా. క్లీన్ హార్ట్ వచ్చిన తర్వాత మన హార్ట్ ఎలా ఉండాలి, గ్రీన్ కలర్లో మారిపోయింది. అంటే యేసుక్రీస్తు ప్రభులో ఎదగాలి. ఎదిగిన తర్వాత ఏం చేయాలి, గుడ్ సోల్జర్గా జీవించాలి. గుడ్ సోల్జర్ అంటే మిలిటరీలో జాయిన్ అవ్వాలా? ఏం చేయాలి మరి? యేసు ప్రభు కోసం పని చేయాలి. యేసు ప్రభు మాటలు చెప్పాలి అందరికీ. ఫస్ట్ మీరు అంగీకరించాలి, తర్వాత అందరికీ చెప్పాలి. సరేనా? అప్పుడు మనకి పరలోకంలో ఏముంటుంది, క్రౌన్ ఇస్తాడు దేవుడు పరలోకంలో. మీ అందరికి క్రౌన్ కావాలంటే మీరు ఈ పనులన్నీ చేయాలన్నమాట. అప్పుడు మన తిమోతి ఎలా అయితే ఎదిగాడో, గుడ్ సోల్జర్గా యేసు ప్రభు కోసం నిలబడ్డాడో, మనం కూడా అలాగవుతాం. సరేనా? ఇవాళ కంఠత వాక్యం ఏంటో తెలుసా మీకు? బైబిల్స్ ఎంతమందికి ఉన్నాయి? బైబిల్స్ పైకి ఎత్తి చూపించండి. కొంతమందికే ఉన్నాయి. అందరు బైబిల్ చదవాలంటే మరి అందరు బైబిల్స్ కొనుక్కోవాలి కదా. బైబిల్స్ కొనుక్కొని ప్రతిరోజు బైబిల్ చదివి ప్రార్థన చేస్తే ఎదుగుతారు మీరు. సరేనా? దింపండి. బైబిల్లో కంఠత వాక్యం 2 పీటర్ 3:18 ఉంది. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. మనం దేనిలో ఎదగాలి? యేసుక్రీస్తు ప్రభు ఇచ్చు కృపలో, జ్ఞానంలో అభివృద్ధి పొందాలి. అంటే ఎదగాలి. ఎదగాలంటే ఇవన్నీ చేయాలి. సరేనా? చేస్తారా మీరు? వెరీ గుడ్. మోకరించండి, కళ్ళు మూసుకోండి అందరూ.
ఇప్పుడే విన్నారు కదా లెసన్, అల్లరి చేయొద్దు. కొట్టుకున్నారంటే మంచిగా మోకరించాలి. 1 అనగానే ఏం చేయాలి? మోకరించాలి. 2, 3 కళ్ళు మూసుకోవాలి. సౌండ్ చేయొద్దు అస్సలు. కళ్ళు మూసుకోవాలి, ఎవరు ఓపెన్ చేసి చూడొద్దు. ప్రేమ నమ్మకం గల ప్రియమైన పరలోకపు తండ్రి, దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇంతవరకు బిడ్డలు ప్రభా చక్కగా నీ లెసన్ వినటానికి మీరు చూపించిన మహా గొప్ప కృపను బట్టి తండ్రి వందనాలు. బిడ్డలు ప్రభా ఏదైతే విన్నారో వాళ్ళ హృదయంలో ఫలింపజేయవలసినగా వేడుకుంటున్నాను ప్రభా. మంచి నేలను పడిన విత్తనం ఎలా అయితే 60 100 ఫలించిందో ప్రభా, మా బిడ్డలందరి హృదయంలో పడిన విత్తనం ప్రభా నీ వాక్యం 100 ఫలించుటకు దేవా సహాయం చేయండి. బిడ్డలందరూ ప్రభా నీ కొరకు జీవించేవారిగా ఉండటానికి దేవా మీరు కృప చూపించవలసినగా వేడుకుంటున్నాను. తిమోతి ఎలాగైతే తండ్రి నీ పనిచేసేవాడిగా ఉన్నాడో ప్రభా తండ్రి మా బిడ్డలందరినీ కూడా ప్రభా తండ్రి నీలో ఎదిగింపజేసి తిమోతి వలె జీవించడానికి సహాయం చేయవలసినగా వేడుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ చిన్ని కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.